ఈ షార్ట్ ఫిల్మ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికి ఇవ్వనంత వరకు హృదయం ఎంతో విశాలంగా ఉంటుంది. ఇచ్చిన తర్వాత చాలా ఇరుకైపోతుంది. ఇంకొకరికి చోటే ఇవ్వరు. ఈ పిచ్చిలో నేను ఒక్కనే కాదు, నాలాంటి ఎన్నో వేల మంది యువకులు వైజాగ్ జగదాంబ సెంటర్లో, బెజవాడ బెంచ్ సెంటర్లో, హైదరాబాద్ హ్యాబిట్స్లో, గుంటూరు జినాటవర్ సెంటర్లో, ఒకటేమిటి ఆంధ్రదేశంలోని ప్రతి ఊర్లోని ప్రతి సెంటర్లోనూ స్వచ్ఛమైన ప్రేమ కోసం పిచ్చి వాళ్ళే తిరుగుతున్నారు. అయినా మీరంతా నిజమైన ప్రేమను నమ్మరు. ప్రేమించామని కబుర్లు చెప్పి కడుపు చేసి పారిపోతారే, వాళ్ళని నమ్ముతారు. ఇలాంటి దానికి ఇంటి పక్కన ఒకడు, ఈది చివర ఒకడు, మెయిన్ రోడ్డు మీద ఒకడు, అమ్మమ్మ ఊళ్ళో ఒకడు, నాన్నమ్మ ఊళ్ళో ఒకడు, చివరికి పెళ్ళడానికి ఇంకొకడు. కానీ వీళ్ళందరిలో సిన్సియర్ గా లవ్ చేసేవాడు ఒక్కడైనా ఉంటాడే. మన ఇద్దరు కర్మ కాలేడు, మనకే తగిలాడు. అసలు ఎన్ని ఎందుకు చేసావంటే ఏం లేదు, ఊరికే సరదాకా. నీ సరదా కోసం ఒకడు మోసం చేయడం ఎంత తప్పే. నాకు ఆ పిల్లంటే చాలా ఇష్టం రా. వి లివ్ ఇన్ అ ఫిజికల్ గ్రోయింగ్ వరల్డ్. పెరుగుతూ కొద్దీ నాకు ఒక విషయం అర్థమైంది. మనకేమైనా ఎఫెక్ట్ అయితే, మనం పోతే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరుంటారు. అది నా లైఫ్లో ఆ పిల్ల. అది నా పిల్లరా, అది నా పిల్ల. హాయ్ అండి, నా పేరు విశ్వ. సినీ పరిశ్రమ చలనరంగ చరిత్రలో తెరపై ఎన్నో ప్రేమ కథలు మీరు చూసే ఉంటారు. అలాగే మీ చుట్టుపక్కల మీరు చూసిన వినిన ఎన్నో ప్రేమ కథలు మీకు తెలిసే ఉంటాయి. వాటిలో కొన్ని బాధను కలిగించేవిగా ఉంటే, మరికొన్ని బోధన కలిగించేవిగా ఉంటాయి. అలాగే మీ జీవితంలో ప్రేమ కథలు ఉన్నట్టే నా జీవితంలో కూడా ఒక ప్రేమ కథ ఉందండోయ్. నా జీవితంలో అన్నాను కదా అని ఆ ప్రేమ కథ నాది అనుకోకండి. ఇంతకీ ఆ ప్రేమ కథ ఎవరిదంటారా? అదేనండి, మా ఫ్రెండ్ ఏజే గారిది. ఊపిరాగుతున్నదే ఉన్న పాటుగా ఇలా, దారేంతో చాకున్నదే నిన్ను చూడగా ఇలా, తెంచలేని సంకెలై నీ తలపై వదలదే, కంచెలేని కాంక్షలే ఇక కొంచెమైపోయే, ఎంచాలే నీది పోల్చాలే నీది బంధమైనది ఇదెలా, కనుల మూసిన తెరచి చూసిన శూన్యమైనదే మనలా, నాడుగులే పడే తడబాటుగా, ఏ తీరం చేరు
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం మింగినాను హలాహలం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం. బా చెప్పు. రే విశ్వ, ఎక్కడున్నావురా? ఇంట్లో ఉన్నాంట్రా. ఇంట్లో ఉన్నావా? నీతో మాట్లాడే పని ఉంది, ఒకసారి మన బెంచ్ దగ్గరికి రారా? సరే అక్కడే ఉండు, 10 నిమిషాల్లో వస్తాను. సరే. ఎక్కమ్మా వన్న కండ హార్ట్ బీట్ తయారుదే హాయ్ రా. ఏరా ఎంత లేటు? ఆ ప్రకాష్ గారు డబ్బులు ఇవ్వడం లేట్ అయిపోయిందిరా, అందుకే లేట్గా వచ్చాను. అది సరే కానీ ఎందుకు రా అర్జెంట్గా రమ్మన్నావు? అవతల నాకు చాలా పని ఉందిరా బాబు, త్వరగా చెప్పేంటో. రే, వారం రోజుల నుంచి జనని నాకు ఫోన్ చేయట్లేదురా. అరే ఏజే, మన అబ్బాయిలాగా ఎప్పుడు పెడితే అప్పుడు ఫోన్లో మాట్లాడడానికి అమ్మాయిలు మనలా కుదరదురా. ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి డల్ అయిపోతే అలా. ఒరే, ఎప్పుడు ఇన్ని రోజులు ఫోన్ చేయకుండా నాతో మాట్లాడకుండా తను లేదురా, ఇదే ఫస్ట్ టైం. అబ్బా, అదేదో శ్లోకం చెప్పినట్టు, పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి శోకం తప్పదని. అలాగే ప్రేమ పుట్టినోడికి బాధ తప్పదు, దోమ పుట్టినోడికి దొరక తప్పదని నీకు ముందే చెప్పానా? ఈ ప్రేమలో దోమలో ఏదో రోజు నిన్ను బాధపడేలా చేస్తాయని. అయినా ఈ రోజుల్లో నీలా నిజాయితీగా ప్రేమించే వాళ్ళు ఎక్కడున్నారా? ఈ రోజుల్లో ప్రేమ అనేది హైతో స్టార్ట్ అయ్యి ఓయే రూమ్ ఎండ్ అవుతుందిరా. అందులోని అమ్మాయిలు ఫుల్ క్లారిటీగా ఉన్నారు. ఎవరిని వాడుకోవాలా, ఎలా ఆడుకోవాలా, ఎవరిని పట్టుకోవాలా, ఎవరిని పట్టుకోవాలా, అబ్బా ఫుల్ క్లారిటీ. అయినా మనిషిని చూసి మనసును చూసి ప్రేమ పుట్టడానికి ఈ సినిమా కాదురా విజయ్, జీవితం. ఇక్కడ అమ్మాయిలకి మనసు కంటే మనీయే ముఖ్యం. వాళ్ళ మెయింటెనెన్స్ కోసం మనం వాడుకుంటారా? సింపుల్ గా చెప్పాలంటే ప్రస్తుత కాలంలో దానికి పెట్టిన పేరే ఈ ప్రేమ. ఈ ప్రేమ ఈ ప్రేమ అనేది పుల్లైస్ లాంటిదిరా. నువ్వు తిన్నా తినకపోయినా ఐస్ అంతా కరిగిపోయి చివరికి చేతికి పుల్లై మిగులుతుంది. ఈ విషయంలో అయితే అమ్మాయిలు మంచి క్లారిటీగా ఉన్నారు రోయ్. అవకాశం వచ్చినప్పుడు ఐస్ లాగా అది కావాలి ఇది కావాలని చెప్పి మన దగ్గర శాంతం నాకేసి చివరికి పుల్ల మిగిలాక తిన్నగా తీసుకొచ్చి నీ చేతిలో పెట్టి బ్రేకప్ అని అంటారు. హే, జనని అలాంటి అమ్మాయి కాదురా. ఆహా, అరే ఏజే, అమ్మాయిలంతా మొదట అమృతాలేరా, తరువాతే మెల్లగా విషయంగా మారిపోతారు. నీ జర్నీ కూడా అంతే. రే, తను అటువంటి అమ్మాయి కాదురా, నన్ను నమ్ము. తనకి ఏమైందా అని ఆలోచిస్తున్నావు. నువ్వు ఇలా ఆలోచించుకుంటుంది. ఏదో రోజు తిన్నగా నీ దగ్గరికి వచ్చి ఏజీ ఏజీ ఐఎమ్ రియల్లీ సారీ, నాకు ఇంట్లో వేరే పెళ్లి ఫిక్స్ చేశారు, నన్ను మర్చిపో అంటుంది. సినిమాలు రిలీజ్కి వెళ్ళి చూడలేదు. దాదాపు ప్రతి ఒక్కరి లైఫ్ లో సీన్ ఇలాగే ఉంటుంది. అయినా పెద్దలు ఊరుకునే అన్నారా, ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరులే అని. ఆడవాళ్ళ మాటలే అర్థం కాకపోతే వాళ్ళ మనసులు ఎలా అర్థం అవుతాయిరా మనకు? అందుకే ఈ అర్థం పార్థం లేని ప్రేమలు నా వల్ల కాదురా. మన బాలయ్య బాబు చెప్పినట్టు దొరికే వరకు తరమడం, దొరికిన దాన్ని తరమడం, ఇదే నా పాలసీ. అమ్మయ్యా, నువ్వేవా? రే ఏజే, నా ఫ్రెండ్గా నీకు చెప్పేది ఒకటే, ఈ విషయంలో నువ్వు ఎక్కువ ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకురా. నువ్వు మంచివాడివి, నీకెప్పుడూ మంచి జరగాలి, మంచి జరుగుతుంది, ఏం బాధపడకు. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళు నేను ఒకనిరా. నువ్వంటే నాకు అంత ఇష్టం. ఆ అమ్మాయి గురించి ఏవేవో ఆలోచించి బాధపడకురా ఏజే. చాలా ఏజే, వెళ్ళిపోతాం. నువ్వు వెళ్ళరా, కాసేపు ఆగి వస్తాను. బాయ్ రా ఏజే, కాసేపు ఉండేవాడిని కానీ మోహన్ని ఫోన్ చేసి రమ్మంటున్నాడు రా, త్వరగా వచ్చేరా.
హలో జనని. హలో హలో జనని, ఏమైపోయావు ఇన్ని రోజులు? నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తెలుసా? నీకు ఫోన్ కలవడం లేదు. హలో జనని, నా మాట నీకు వినిపిస్తుందా? హలో, లైన్లో ఉన్నావా జనని? హలో, వినిపిస్తుంది అర్జున్. ఇన్ని రోజులు ఎక్కడ పోయావు జనని? ఏమైపోయావు? నీతో మాట్లాడుకుంటే ఇన్ని రోజులు నేను ఎప్పుడైనా ఉన్నానా? నీ ఫోన్ కలవకపోతే నేను అసలు ఉండగలను అనుకున్నావా జనని? అర్జున్ అర్జున్ అర్జున్, ఒక్క నిమిషం. అసలు ఏం జరిగింది ఏంటి అనేది నేను క్లియర్ గా చెప్తాను. ఫోన్ లో కాదు. రేపు 10 గంటలకి దుర్గాదేవి గుడి దగ్గర కలుగుతాం. మర్చిపోకుండా రా అర్జున్. బాయ్ అర్జున్. హలో జనని, జనని, హలో జనని. ఏమై ఉంటుంది? ఇప్పుడు తను ఇలా కంగారు పడుతూ మాట్లాడలేదు. విశ్వగాడికి ఫోన్ చేస్తున్నాడు. సొల్లు నాకు తెలీదా? ఎలాంటి సొల్లు కబుర్లు ఉంటే సన్నిగుడితో చెప్పరా, నాతో కాదు. ఒరే శ్యాము, నీకు సిగ్గు శరం ఏమైనా ఉందా? ఎప్పుడు చూడు అరగంట ఆఫీస్కి లేట్గా వస్తావు. అయినా మా ఊర్లో వర్షం పడుతుంది, మంచు కురుస్తుంది అని ఎదవసలు చెప్తావేంట్రా? ఇది ఎవడైనా నమ్మే ఊసారా? అర్రే ఒకసారి ఆగు, మా ఫ్రెండ్ ఏజే గారు ఫోన్ చేస్తున్నాడు. రే విశ్వ, జనని నాకు ఫోన్ చేసిందిరా. అవునా? పోలేరా బాబు, నువ్వు హ్యాపీ కదా? పండగ చేసుకో. అది కాదురా, రేపు నేను తను కలవాలంటుంది. సూపర్ రా. అమ్మాయిలు కలవాలనుకున్నప్పుడే మనం అది కావాలి ఇది కావాలని అడగడానికి బాగుంటుంది. రే ఏజే, రేపు నీకు లెక్క కలిసి వచ్చిందా? అది కాదురా, నేను చెప్పేది విను. ఏంటోరా, జనని వాయిస్ టెన్షన్ పడుతూ కంగారుగా మాట్లాడినట్టు అనిపిస్తుంది. తను ఎప్పుడు ఇలా మాట్లాడలేదురా. నాకెందుకో భయంగా ఉంది. రే ఏజే, భయం ఎందుకురా? అయినా నీతో తీరిగ్గా మాట్లాడటానికి నువ్వేమైనా కొట్టుకున్న మొగుడువా? కొట్టుకోబోయే మొగుడివి. అయినా ఇంట్లో వాళ్ళు ఉంటారని, ఎవరైనా వింటారని వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి కదా. రేపు తనను కలిసి మంచిగా మాట్లాడరారా, ఏం కాదు. రేపు నాకు తోడుగా నువ్వు రారా? మళ్ళీ మీ మధ్య నేను ఎందుకురా? ప్లీజ్ రా విశ్వ, నువ్వు కూడా నా పక్కన ఉంటే బాగుంటుంది. ఎవరికి? సరే వస్తాలే. సరే బాయ్ రా. రే రే, టైం 10 అవుతుంది, తను ఇంకా రావట్లేదేంట్రా? తన వాచ్లో టైం లేట్గా అవుతుందేమోరా. రే విశ్వ, నేను టెన్షన్లో ఉంటే జోకులేంట్రా? మరి లేకపోతే ఏంట్రా? వస్తానని చెప్పింది కదా, వస్తుంది. తనని చూసేంత వరకు నాకు ఈ టెన్షన్ తప్పదురా. ఎందుకురా ఈ టెన్షన్? నువ్వేం టెన్షన్ పడకు, తనకి ఏమీ కాదు. నీకంతా మంచి జరుగుతుంది, నన్ను నమ్ము. తను వస్తుందిరా. వయసు మంగళం, చెలిమి మంగళం, నీ ప్రేమ మంగళం. మనసు మంగళం, వయసు మంగళం, చెలిమి మంగళం, నీ ప్రేమ మంగళం. కురిసిన దివానా అలలేగిరేటి కలలేవు. తను వచ్చింది, మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను అలా పక్కన ఉంటాను. రే నువ్వు కూడా ఉండరా. మీ ఇద్దరు మాట్లాడుకుంటా మాత్రం నేనెందుకురా? ప్లీజ్ ఉండరా. హాయ్ అర్జున్. హాయ్ విశ్వ. సారీ లేట్ అయింది, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారా? లేదు జనని, జస్ట్ ఇప్పుడే వచ్చా. ఏంటి జస్ట్ ఇప్పుడా? అమ్మా, మీ హీరో తెల్లవారుజామున 3 గంటల నుండి వెయిట్ చేస్తున్నాడు ఇక్కడ. హే అది కాదు కానీ, ఎందుకు జనని ఇంత అర్జెంటుగా రమ్మన్నావు? ఈ వారం రోజులు ఏమైపోయావు? ఫోన్ లేదు, ఏమీ లేదు. నీకేమైందో అని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఇప్పుడు నిన్ను చూశాక, నీతో మాట్లాడాక నా ప్రాణం నాకు తిరిగి వచ్చింది. ఐఎమ్ సారీ అర్జున్. అయ్యో అదేం పర్వాలేదు జనని. ఇంకో వారంలో నా పెళ్ళి అర్జున్. అదేంటి జనని, వారంలో పెళ్ళా? అసలు ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పేది నిజం అర్జున్. ఐఎమ్ సారీ. ఇంకా నన్ను మర్చిపో అర్జున్.
ఇది చెప్పాలనే ఇక్కడ రమ్మని పిలిచాను. పిచ్చిదానిలా మాట్లాడుకు జనని, నీకు పెళ్ళేంటి? ఈ వారం రోజులు నీతో మాట్లాడకుండా నేను చూడకుండా ఉండలేకపోయాను. అలాంటిది లైఫ్ లాంగ్ అంటే నో, నా వల్ల కాదు. ప్లీజ్ అర్జున్, నన్ను అర్థం చేసుకో. నువ్వే నన్ను అర్థం చేసుకో జనని. నీకు తెలుసు కదా నా ప్రాణం కంటే ఎంతగా ప్రేమించాను. తెలుసు అర్జున్. అలాంటప్పుడు ఎలా చెప్పగలుగుతున్నావు జనని వేరే వాడిని పెళ్లి చేసుకుంటానని నన్ను మర్చిపోవని? అసలు నన్ను మర్చిపోయి ఉండగలవా? చెప్పు, నువ్వు ఉండగలవా? నిన్ను మర్చిపోయి ఉండలేను అర్జున్. అయినా ఈ పెళ్లి చేసుకోవడం తప్పదు. ఇంకంతా అయిపోయింది అర్జున్. ప్లీజ్ నన్ను అర్థం చేసుకొని నన్ను మర్చిపో. ఇది చెప్పాలని వచ్చాను. ఇక నేను వెళ్తున్నాను. బాయ్ అర్జున్. ఆగు జనని, మర్చిపో అని అంత సింపుల్గా ఎలా అంటావు? అంటే ఇన్నాళ్ళు నన్ను ప్రేమించింది అబద్ధమా? అందరిలాగే నువ్వు కూడా నన్ను టైంపాస్గా ప్రేమించావా? మన 3 సంవత్సరాల ప్రేమ 3 ముళ్ళ బంధంగా మారుతుంది అనుకుంటే ఇలా 3 నిమిషాల్లో 3 ముక్కలుగా ముగిసిపోతుంది అనుకోలేదు. నిజం చెప్పు జనని, నిజంగా నువ్వు నన్ను ప్రేమించావా? నా ప్రాణం కంటే ఎక్కువగా మనస్ఫూర్తిగా నిన్నే ప్రేమించాను అర్జున్. నువ్వు లేకుండా నేను కూడా ఉండలేను. నా మనసు నిండా నువ్వే ఉన్నావు అర్జున్. మనసు నిండా నేనుంటే మనసులో నన్ను పెట్టుకుని వేరే వాడితో తాళ ఎలా కట్టించుకుంటావు, వాడితో జీవితాన్ని ఎలా పంచుకుంటావు జనని? నా మీద ఉన్న ప్రేమని మీ అమ్మ నాన్నతో చెప్పు జనని, వాళ్ళు అర్థం చేసుకుంటావు. చెప్పాను అర్జున్, నేను చెప్పాను. నువ్వే నా ప్రాణమని, నువ్వు లేకపోతే బ్రతకలేనని నేను చెప్పాను. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అప్పుడే నాకు పెళ్ళేంటి? నేను చదువు పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోనని చెప్పాను కదా. సడన్ గా పెళ్ళంటారేంటి? మంచి సంబంధం అమ్మా. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా అవుతుందా? అబ్బాయి చాలా బాగున్నాడు. ఏ చెడ్డ అలవాట్లు లేవమ్మా. బ్యాంక్ మేనేజర్గా ఉద్యోగం. ఇక చదువంటావా? నీకు పెళ్ళి అయితే ఎంతవరకు చదువుతానంటే అంతవరకు చదివిస్తానన్నారు. పైగా పైసా కట్నం వద్దన్నారు. అందుకే నేను మీ నాన్న ఈ సంబంధం ఒప్పించేసాను. ఏంటమ్మా ఇది? కట్నం వద్దన్నారని, ఉద్యోగం చేస్తున్నాడని నాకు ఇచ్చి పెళ్లి చేసేస్తారా? నాకు నచ్చాల్సిన అవసరం లేదా అమ్మా? ఆ సంబంధం నచ్చపడానికి ఏముండే? అబ్బాయి అందంగా ఉన్నాడు, ఒక్కగానే ఒక కొడుకు. వాళ్ళ అమ్మ నాన్న చాలా మంచోళ్ళు, నిన్నే కూతురుగా చూసుకుంటారు. నీకు ఏ బాధ ఉండదు. అయినా మేము కోరుకునేది నీ సుఖమే కదా. ఈ సంబంధం చేసుకుంటే నువ్వు సుఖంగా ఉంటావమ్మా. నువ్వు చెప్పినట్టు ఈ సంబంధం చేసుకుంటే సుఖంగా అయితే ఉండగలనేమో కానీ సంతోషంగా ఉండలేనమ్మా. ఎందుకలా మాట్లాడుతున్నావు జనని? అసలు ఏమైందే? అమ్మా, నేను 3 సంవత్సరాల నుండి అర్జున్ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను. మా స్టడీస్ అయ్యాక తను ఉద్యోగం సంపాదించి మన ఇంటికి వచ్చి మా విషయాన్ని మీతో మాట్లాడతానని చెప్పాలి. మంచి భవిష్యత్తు ఉంటుందని కాలేజీకి వెళ్ళి చదువుకోమంటే కాలేజీకి వెళ్ళి నువ్వు చేసే నిర్వాహం ఇదా? తప్పుగా అర్థం చేసుకోకమ్మా. మేము ఒకరినొకరం ప్రేమించుకున్నది పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉందాము. అంతేకాని అందరిలాగా పెళ్లికి ముందు పార్కులకి, సినిమాలకి, షికార్లకి తిరగడానికి కాదు. అయినా మీ కూతురికి ఉద్యోగం ఉన్న అల్లుడికి ఇచ్చి పెళ్లి చేస్తేనే గౌరవం అనుకుంటే తనకు ఉద్యోగం వచ్చేంత వరకు ఆగండమ్మా. ఖచ్చితంగా అర్జున్ సెటిల్ అవుతాడు. నాకు ఆ నమ్మకం ఉంది. లేదంటే త్వరగా పెళ్లి చేసి పంపించేయడానికి నేను మీకు భారమా అమ్మా? అదేంటే అలా మాట్లాడతావు? ఉద్యోగం ఉన్న అల్లుడు వస్తే మాకు గౌరవం అని కాదు, నువ్వు అత్తారింట్లో కష్టపడకుండా సుఖంగా ఉంటావని ఆశమ్మ మాకు. అంతేకాని నువ్వు మాకు బరువు కాదు, భారం కాదు. అయినా ఆ అబ్బాయి ఎప్పుడో సెటిల్ అవుతానంటే నీ వెనకాల నీకు చెల్లుందని సంగతి తెలుసు కదా నీకు. నిజమేనమ్మా, నేను అడగకుండా నీ మనసు తెలుసుకోకుండా ఈ పెళ్లి ఒప్పుకోవడం మేము చేసిన తప్పే. కానీ నీకు తెలియకుండానే ఈ సంబంధానికి మీ నాన్న ఓకే చేశాడంటే ఒక్కసారి ఆలోచించు. మీ నాన్న నీ గురించి ఎంతలా ఆలోచించుంటాడో. నాకు నువ్వు, నీ తర్వాత నీ చెల్లి పుట్టాక మగపిల్లడి కోసం వాళ్ళ బంధువులంతా మరో కాన్పు కోసం ఉంచుకోమంటే నా కూతురులే నా కొడుకులని మగ పిల్లాడినే వద్దనుకున్నాడు. మీరు పుట్టిన దగ్గర నుండి ఏ లోటు రాకుండా ఎంతో కష్టపడి ప్రాణంగా పెంచుకున్నాడు. నీకు ఏ కష్టం రాకుండా తన కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ఈ సంబంధం నేను అడగకుండా మీ నాన్న ఒప్పుకోవడానికి గల కారణం నా కూతురు నా మాట కాదు అన్నదని మీ నాన్న నమ్మకం. మీ నాన్న బ్రతుకున్నదే మీకోసం అమ్మా. ఇంత మంచి సంబంధం వచ్చిందని, నా కూతురు భవిష్యత్తు బాగుంటుందని ఎంతో పొంగిపోతున్నాడమ్మా మీ నాన్న. 3 ఏళ్ళు ప్రేమించిన అబ్బాయిని కోరుకుంటావో, లేదా మీరే ప్రాణంగా బ్రతికే మీ నాన్న మాటను గౌరవించి మీ నాన్న చూసిన సంబంధం చేసుకుంటావో లేదో నీ ఇష్టం జనని. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో,
నీ వెనకాల నీకు ఒక చెల్లి ఉందని మర్చిపోవద్దు. నువ్వు తీసుకున్న నిర్ణయం దాని జీవితం నాశనం అవ్వకుండా ఉండేలా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. స్వప్నాలన్నీ కళ్ళ ముందే కరిగేనిలా, అయినా ఏదో ఆశే నీదిగా. ఏమైందో ఈ ప్రేమ పుట్టే ఒక్కసారిగా, ఎందుకంటే చెప్పలేవుగా. ఏదేదో ఊహించావా, ప్రాణంగా ప్రేమించావా, హై గుండె పట్టిలాగే గుండె పట్టిలాగే నాడు చూడండి బాధే. ఓ చేదు నిజం వెంటాడే గతం మన కలలని దూరమే చేసెను చేసెను. చేదు నిజం గాయాల గతం మన ప్రేమని దూరమే చేసెనుగా. మనసా కుదుట పడే మనసా, సగము కథలా మిగిలి నిలిచా, ముగిసే ముందు ఖాళీదా. ఓ చేదు నిజం వెంటాడే గతం మన కలలని దూరమే చేసెను చేసెను. చేదు నిజం గాయాల గతం మన ప్రేమని దూరమే చేసెనుగా. హలో జనని, నా మాట నీకు వినిపిస్తుందా? హలో, లైన్లో ఉన్నావా జనని? హలో, వినిపిస్తుంది అర్జున్. ఇన్ని రోజులు ఎక్కడ పోయావు జన? ఏమైపోయావు? నీతో మాట్లాడుకుంటే ఇన్ని రోజులు నేను ఎప్పుడైనా ఉన్నానా? నీ ఫోన్ కలవకపోతే నేను అసలు ఉండగలను అనుకున్నావా జనని? అర్జున్ 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 ఒక్క నిమిషం. అసలు ఏం జరిగింది ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను, ఫోన్లో కాదు. రేపు 10 గంటలకి దుర్గాదేవి గుడి దగ్గర కలుద్దాం. ఇప్పుడు అస్సలు మాట్లాడలేను ప్లీజ్. ఇప్పుడు నీతో ఎక్కువసేపు మాట్లాడలేను, అర్థం చేసుకో అర్జున్. మర్చిపోకుండా రా అర్జున్. హలో, బాయ్ అర్జున్. జనని జనని. హలో జనని. చోటు లేదుగా, లోకం మొత్తం చిన్నదాయేగా. నేనేదో ఊహించానా, మీతోనే ఉండి లేనా. హై ఏమి కాను మీకే, ఏమి కాను మీకే అంటారే ప్రాణాలే పోతుంటే. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు అర్జున్. నేను అందరు అమ్మాయిలా ప్రేమించిన అబ్బాయిని మోసం చేసి వేరే వాడితో పెళ్లి చేసుకుని హాయిగా బ్రతకాలనుకున్న అమ్మాయిని కాదు. నేను నిన్నే ప్రేమించాను, నిన్నే ప్రేమిస్తున్నాను. కానీ మమ్మల్ని కని అల్లారు ముద్దుగా పెంచుకున్న మా నాన్న రుణాన్ని 1000 జన్మలు ఎత్తినా నేను తీర్చలేను అర్జున్. అలాంటిది ఇప్పుడు నేను ఆ పెళ్లి చేసుకుంటేనే ఆయన రుణాన్ని తీర్చుకునే అవకాశం ఈ పెళ్లి ద్వారా ఈ జన్మలోనే వచ్చింది. ఏదో విధంగా నువ్వు సెటిల్ అయ్యే వరకు ఆగాలన్నా నీ బాధ్యతగా నువ్వు పెళ్లి చేయడానికి నీ ఇంట్లో నీకు ఒక హక్కు ఉంది. మా ఇంట్లో నా తర్వాత నాకు ఒక చెల్లి ఉంది. ఈ ఎదురు చూపు వల్ల వచ్చే ఎదపోత నా తల్లిదండ్రులకు వద్దు. ఇంకా నాకు 2 దారులు ఉన్నాయి అర్జున్. ఒకటి నీతో వచ్చేయడం. ఒకవేళ నీతో వచ్చేస్తే పలానా రామ్మూర్తి వాళ్ళ పెద్ద కూతురు ఎవరితోనో లేచిపోయిందంటే అది విని మా నాన్న తట్టుకోలేడు. అక్కడ మా నాన్నను బాధ పెట్టి ఇక్కడ నీతో సంతోషంగా ఉండలేను. లేదా మరొకటి నేను చనిపోవటం. ఆ పెళ్లి మా నాన్న కోసమే చేసుకుంటున్నాను తప్ప ఇష్టం లేని ఆ పెళ్లిలో నా మెడలో 3 ముళ్ళు పడిన మరుక్షణం నేను బ్రతుకున్నా చనిపోవడంతో సమానం అర్జున్. నీ లైఫ్లోకి వచ్చి నిన్ను బాధ పెట్టిన నన్ను క్షమించి నన్ను మర్చిపోవచ్చు.
మీ నాన్న చూసిన ఆ వ్యక్తిని పెళ్లి చేసుకో జనని. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఆ పెళ్లి చేసుకో. ముందుకెళ్ళిన కాలంలో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలో ఒక తప్పుడు అమ్మాయి చేతిలో మోసపోయిందనే బాధ నాకు లేదు. నేను ఒక మంచి అమ్మాయిని ప్రేమించాను, మంచి మనసున్న అమ్మాయిని ప్రేమించాను. ఐఎమ్ సో హ్యాపీ. ఇది చాలు జనని. చిన్నప్పుడు మా నాయనమ్మ నాకు ఒక మాట చెప్పింది జనని. ఆ రోజుల్లో మా ఊరి పక్కన ఉన్న పట్టణానికి పోవడానికి రోజుగా ఒకే ఒక బస్సు ఉండేదంట. అది కూడా తెల్లవారుజామున 4 గంటలకు. ఒకరోజు పట్టణంలో పనుండి మా నాయనమ్మ 2 గంటలకు నిద్ర లేచి బయలుదేరి రోడ్డుకు వచ్చేసరికి ఆ బస్సు 1 నిమిషంలో దాటిపోయిందంట. అప్పుడు మా నాయనమ్మ, అయ్యో తెల్లవారుజామున 2 గంటలు లేచి సిద్ధపడ్డానే, అయినా బస్సు మిస్ అయిపోయిందని ఎంతో బాధపడిందంట. ఆ మాట చెప్పినప్పుడు నేను బాధపడితే అప్పుడు మా నాయనమ్మ నాకు మాట చెప్పింది. ఆ రోజు ఆ బస్సు పట్టణానికి వెళ్లే ముందు దారి మధ్యలో ఉన్న బ్రిడ్జి దగ్గర అదుపు తప్పి లోయలో పడిపోయిందంట. చూసావా, ఆ రోజు ఆ బస్సు ఎక్కువ ఉండుంటే ఆ లోయలో పడిపోయి చనిపోయి ఉండేదాన్ని. ఆ బస్సు మిస్ అవ్వడం వల్ల నేను ప్రాణాలతో ఉన్నాను. అలాగే నీ జీవితంలో ఏది మిస్ అయినా దాని గురించి బాధపడొద్దని, అలా మిస్ అయింది అంటే జరిగే మంచి ఏదో ఉంటుందని చెప్పింది. సో నేను బాధపడను, నువ్వు బాధపడకు. నేను నీ లైఫ్లో లేకపోయినా మీ నాన్న నీ కోసం నాకంటే మంచి లైఫ్ ఇచ్చే వ్యక్తినే నీ లైఫ్లోకి తీసుకొస్తాడనే నేను నమ్ముతున్నాను. మీ నాన్న నిన్ను ప్రేమించి నీ సంతోషాన్నే కోరుకున్నాడు, అలాగే నేను నిన్ను ప్రేమించి నీ సుఖాన్నే కోరుకుంటున్నాను. మీ నాన్న ప్రేమ అయినా నా ప్రేమ అయినా నువ్వు సంతోషంగా ఉండాలనే జనని. అయినా చూసావా జనని, ఏదైనా ప్రేమే గెలిచింది. సరే జాగ్రత్త, నువ్వు ఆ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. తను సంతోషంగా ఉండాలంటే నీతోనే ఉండాలి బాబు. ఫోన్లో ఏం చూస్తావురా, అటువైపు చూడు. నాన్న, అది నన్ను క్షమించండి. తన పేరు అర్జున్. నాకంతా తెలుసమ్మా. నాకు అప్పటిదాకా తెలియదు నా బిడ్డ మనసులో ఈ అర్జున్ ఉన్నాడని. నా బిడ్డ మనసు తెలుసుకోకుండా ఆ సంబంధం ఖాయం చేయడం నేను చేసిన తప్పు. ఆ తర్వాత నా బిడ్డ ప్రేమించిన అర్జున్ గురించి తెలుసుకోవాలనుకున్నాను. ఎవరు అంకుల్ మీరు? బాబు, విశ్వ అంటే నువ్వేనా? అవును అంకుల్. బాబు, నేను జనని వాళ్ళ నాన్నను. మీ ఫ్రెండ్ అర్జున్ గురించి నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడదాం వచ్చాను. మీ ఫ్రెండ్ అర్జున్ మా అమ్మాయి జనని ఇద్దరు ప్రేమించుకున్నారంట బాబు. ఆ విషయం తెలియక మా అమ్మాయిని వేరే అబ్బాయితో పెళ్లి కుదిర్చాను. నా కూతురు నా మీద ప్రేమతో ఆ అబ్బాయి ఇష్టం లేకపోయినా నా కోసం నేను సంతోషిస్తానని, ఈ పెళ్లి చేసుకుంటే నేను సంతోషిస్తానని పిచ్చిది నా గురించి ఆలోచించి ఆ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడింది. ఇంతలా నా గురించి ఆలోచించే నా కూతురు గురించి నేను ఆలోచించకపోతే నేను తండ్రిని ఎలా అవుతాను? అందుకే ఆ క్షణం నుండి నా కూతురు గురించి, నా కూతురు ప్రేమించిన అర్జున్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ఈ రోజుల్లో ప్రేమలు ఎలా ఉన్నాయో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా బాబు. ఏ న్యూస్ చూసినా, ఏ న్యూస్ పేపర్ చదివినా ప్రేమికుల మోసాలు, ప్రేమ వల్ల మరణాలు, ఇవే కదా బాబు మనం చూస్తూ ఉన్నాం. అందుకే నా కూతురు ప్రేమించిన అర్జున్ ఎలాంటి వాడో తెలుసుకుందామని నీ దగ్గరికి వచ్చాను బాబు. మీరు చెప్పింది 100% నిజం అంకుల్. ఈ రోజుల్లో ప్రేమ అనేది కామన్ కాదు, కామం. అమ్మాయిలు అలాగే ఉన్నారు, అబ్బాయిలు అలాగే ఉన్నారు. నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత మట్టుకు అందరూ ఎలాగే ఈ ప్రేమని ముసుగులో వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ ప్రేమని భ్రమలు బ్రతికిస్తున్నారు అంకుల్. కానీ నా ఫ్రెండ్ ఏజీ అందరిలాంటి కాదు అంకుల్. వాడు మీ అమ్మాయిని జనని నిజంగా ప్రేమించాడు అంకుల్. వాడి ప్రేమలో నిజమైతే ఉంది అంకుల్. నాకు ఈ ప్రేమల మీద నమ్మకం ఉండేది కాదు అంకుల్. కానీ ఈ వారం రోజులు జనని తనతో మాట్లాడకుండా ఉన్నప్పుడు వాడు ఎంత నరకం అనిపించాడో నేను పక్క నుండి చూశాను అంకుల్. అప్పుడే అర్థమైంది వాడి ప్రేమ స్వచ్ఛమైందని. మీ అమ్మాయి జననిని మా ఏజే బాగా చూసుకుంటాడు అంకుల్. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అంకుల్. వాడి మనసు చాలా మంచిది అంకుల్.
వాడికి మాయ చేయడం మోసం చేయడం రాదు అంకుల్. ఒక ఆడపిల్ల తండ్రిగా నాకుండే భయం నాకు ఉంటుంది కదా బాబు. అందుకే మీ ఫ్రెండ్ గురించి ఇలా అడిగి తెలుసుకుంటున్నాను బాబు. అంకుల్ 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 ఒకసారి ఆగండి. మీ భయం మీకు ఉంటుంది, ఒకసారి ఇలా కూర్చోండి, మా ఫ్రెండ్ గురించి నేను చెప్తాను. అయితే మా ఏజే గారు అందరు అబ్బాయిలాగా కాలేజీకి వెళ్ళి ఏదో ఒక అమ్మాయి వెనకాల ప్రేమ గేమ అంటూ తిరిగే టైప్ కాదు అంకుల్. కాలేజీలో మా ఏజే గారికి జర్నీ పరిచయం అయ్యాక జర్నీ గురించి వాడు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తే ఉన్నాయి అంకుల్. కాలేజీలో జర్నీని వాడు ప్రేమిస్తున్నానని చెప్పాక నేను అడిగాను అంకుల్, ఏంట్రా అంత సీరియస్ అవ్వా అని అంటే, అవునరా అన్నాడు అంకుల్. అయితే మరి జర్నీ కోసం నీ ప్రాణం ఇస్తావా అని అడిగాను అంకుల్. వాడు చెప్పండ్రా అన్నాడు. అదేంట్రా అని అడిగితే, నేను ప్రేమించింది తనతో బ్రతకడానికి కానీ చావడానికి కాదు అన్నాడు. ప్రేమ దూరాన్ని దగ్గర చేస్తుందంటారు, కలలో కూడా జర్నీ నాకు దూరం అవ్వకూడదురా, అది తన మీద నాకున్న ప్రేమ అని చెప్పాడు అంకుల్. చిన్నప్పుడే ఏజే వాళ్ళ నాన్నగారు చనిపోయారు అంకుల్. ఏజేకి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం అంకుల్. ఏజే వాళ్ళ అమ్మని ఎంత ప్రేమిస్తున్నాడో జననిని కూడా అంతే ప్రేమిస్తున్నాడు అంకుల్. ఎలాగైనా ఉద్యోగం సంపాదించి జననిని వాళ్ళ అమ్మని బాగా చూసుకోవాలన్నదే వాడు కోరిక అంకుల్. ఏజే జనని ఒకరినొకరు ప్రేమించుకున్న కొన్నాళ్ళ తర్వాత ప్రణతి అనే ఎమ్మెల్యే గారి అమ్మాయి ఏజేని ప్రేమించింది అంకుల్. మా ఫ్రెండ్స్లో చాలా మంది జనని వదిలేసి ప్రణతిని లవ్ చేయరంటే మా ఏజే గారు అస్సలు ఒప్పుకోలేదు అంకుల్. మనకు ఎందుకు ఉపయోగపడట్లేదని వృద్ధాప్యంలో అమ్మను వదిలేస్తామా, అలా లెక్కలేసుకొని ప్రేమించడానికి ప్రేమ అనేది స్థాయిని బట్టి పుట్టదని చెప్పాడు అంకుల్. గోల్డ్ రోల్డ్ గోల్డ్ చూడటానికి ఒకేలా ఉన్నా ఎంత తేడా ఉందో ఇప్పటి కుర్రోళ్ళకి మా ఏజే గడికి అంత తేడా ఉంది అంకుల్. నిజంగా మా ఏజే గడి బంగారం అంకుల్. వాడి దగ్గర డబ్బు లేదని మీ కూతుర్ని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా బ్రతుకుతుందో అని భయం అక్కర్లేదు అంకుల్. సముద్రంలో ఎంత నీరున్నా అది తాగడానికి ఉపయోగపడదు అంకుల్, కానీ ఓటర్లో కొంచెం నీరున్నా దానితో మనం దప్పుకి తీసుకోగలుగుతాం. అలాగే మీ కూతురికి ఇష్టం లేని ఆ అబ్బాయి దగ్గరికి ఎంత డబ్బున్నా ఇష్టం లేని అతనితో ఎలా హ్యాపీగా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించండి అంకుల్. ఇద్దరు కలిసి బ్రతకడానికి డబ్బు మాత్రం సరిపోదు అంకుల్, వారు కలిసి జీవితాంతం బ్రతకడానికి వాళ్ళ మధ్య ప్రేమ అనేది ఉండాలి. ఒక తండ్రిగా మీ కూతురి విషయంలో తన కోటలో ఉంటే రాణిగా ఉంటుందేమో అని మీరు అనుకుంటారు అంకుల్. కాకపోతే గుండెల్లో పెట్టుకున్న వాడితో గుడిసెలో ఉన్న మహారాణిలా బ్రతుకుతుంది అంకుల్. 100 అబద్ధాలు ఆడినా మాకు పెళ్లి చేయమంటారు, కానీ ఈ పెళ్లి చేయడానికి మా ఏజే గురించి చెప్దామంటే ఒక్క అబద్ధం కూడా లేదు అంకుల్. ఇదంతా కాదు అంకుల్, రేపు ఏజే గడు జనని గుడి దగ్గర కలుస్తున్నారు. నన్ను రమ్మని మార్నింగే ఫోన్ చేసి చెప్పారు. నేను వాళ్ళతో వెళ్ళి వాళ్ళు తెలియకుండా మీకు ఫోన్ చేస్తాను. అప్పుడు మా ఫ్రెండ్ ఎలాంటి వాడో, వాడి మనసు ఎలాంటిదో వాడి మాటల్లో మీరే వినండి అంకుల్. అప్పుడు మా ఏజే గడు గురించి మీకే తెలుస్తుంది. సరే బాబు. ఈ రోజుల్లో ఆడపిల్లలు మనసుకు నచ్చిన వాడితో ప్రేమ పెళ్ళిళ్ళు అంటూ వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయ్యో నేను ఇలా వెళ్ళిపోతే నా కన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి, నలుగురిలో వాళ్ళు తల ఎత్తుకొని ఎలా బ్రతకగలరని ఈ రోజుల్లో ఆడపిల్లలు తల్లిదండ్రుల గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు. కానీ నా కూతురు జీవితాంతం కలిసి బ్రతకాలనుకునే ఈ అర్జునుని కాదనుకొని ఈ తండ్రి కోసం తన ప్రేమను తను కలిసి బ్రతకాలనుకున్న ఆ జీవితాన్ని నా కోసం వదులుకోవటానికి సిద్ధపడింది. ఇలాంటి కూతురు పుట్టడం నా అదృష్టం. ఈ రోజుల్లో ప్రేమించిన అమ్మాయి దక్కలేదన్న అక్కసుతో యాసిడ్ పోసేవాళ్ళు, ప్రాణం తీసేవాళ్ళు, ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని ప్రసారం చేసేవాళ్ళు, వాళ్ళు కలిసి ఉన్నప్పటి ఫోటోలు, వీడియోలు, కాల్ రికార్డ్స్, మెసేజెస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించే వాళ్ళుగా ఉన్న ఈ సమాజంలో నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావు. ఎంత గొప్ప మనసు బాబు నీది. ఇన్నాళ్ళు నా కూతురు సంతోషంగా ఉండాలంటే ఉద్యోగం ఉన్న అల్లుడే ఉండాలనుకున్నాను, కానీ నా కూతుర్నే ఊపిరిగా ప్రేమించి అల్లుడి దగ్గర ఉంటేనే సంతోషంగా ఉంటుందని తెలుసుకోలేకపోయాను. 2 మనసులు కలిస్తేనే పెళ్లి, 2 మనసులు కలిస్తే ప్రేమ. పెళ్లి చేసి 2 మనసులు కలపగలమేమో కానీ వాళ్ళ మనసులు కలపలేదు. ప్రేమ లేనప్పుడు ఆ బంధం ఎంతకాలం నిలుస్తుంది. కలిసిపోయే వాళ్ళతో కాలినడకైనా ఇష్టంగానే ఉంటుంది, అదే ఎమడలేని వాళ్ళతో విమానంలో వెళ్ళిన ఇబ్బందిగానే ఉంటుంది. ఎన్ని సౌకర్యాలున్నా అలా ఇబ్బంది పడుతూ నా కూతురు బ్రతకడం నాకు ఇష్టం లేదు. నా కూతురు సంతోషమే నా సంతోషం బాబు, ఆ సంతోషమే నువ్వు బాబు. మిమ్మల్ని ఇలా కలపడానికే అంకుల్ 6 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. చివరికి మీరు ఇలా ఒకటయ్యారు. రే అజయ్, నీకు ముందే చెప్పానా నీకు అంత మంచి జరుగుతుందిరా అని?
చూశారు కదా, ఇదండి మా ఫ్రెండ్ ఏజే గారి ప్రేమ కథ. జనని మనసుతో పాటు వాళ్ళ నాన్న మనసు కూడా గెలుచుకున్న మా ఫ్రెండ్ మీ మనసు కూడా గెలిచాడని అనుకుంటున్నాను. స్వార్థంతో నిండుకొని ఈ సమాజంలో ఒక తల్లి గర్భంలో నవమాసాలు మోసి పుట్టినప్పుడు భరించి చివరికి తన ప్రాణం పోయినా పర్వాలేదు బిడ్డకు జన్మనివ్వాలని, బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది. తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి కూడా వెనకాలదు. ఆ తల్లి మనసే నిజమైన ప్రేమ. అలా ప్రేమించిన వాళ్ళ సంతోషాన్ని కోరుకునే నిస్వార్థమైన మనసు ఉన్నవాళ్ళు ప్రేమలో ఓడినా గెలిచినట్లే. ప్రేమ అంటే మనకి దక్కాలని ఆశపడటం కాదు, వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకోవడమే నిజమైన ప్రేమ. అలాంటి నిస్వార్థమైన నిజమైన ప్రేమికులకు మా ఈ షార్ట్ ఫిల్మ్ అంకితం.